హలో మై ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు కదా. సో ఇవాళ ఏంటంటే మన టొమాటో చట్నీ ఇన్స్టెంట్గా టేస్టీగా తొందరగా అయిపోయే చట్నీ అన్నమాట. సో నాకు ఎప్పుడన్నా పని బాగా ఎక్కువ ఉన్నప్పుడు, నాకు షాప్ ఉంది బొటిక్. సో నాకు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో కర్రీ అయిపోతే ఇంటికి వచ్చినాక మళ్ళీ వెజిటేబుల్స్ కట్ చేసి వంట చేయడం అంత టైం లేనప్పుడు సింపుల్గా అయిపోయేది చూసుకుంటా. సో దానికోసం ఈ చట్నీ చేస్తాను ఎక్కువ శాతం. ఇది ఎట్లా అంటే మనకి వెజిటేబుల్ కటింగ్ అవసరం లేదు, చాలా టైం టేకింగ్ కాదు. గ్యాస్ మీద పెట్టేసి కాసేపు వెళ్ళి కూర్చునేసరికి అది బాయిల్ అయిపోతాయి. సో ఈజీగా అయిపోయే చట్నీ అన్నమాట, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది ఎట్లా చేసుకోవాలని అంటే, ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాక మంచిగా కడుక్కొని టొమాటోస్ని పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్, ఇంతే. ఈ 4 ప్లస్ ఇంకా కొత్తిమీర ఉంటే మన దగ్గర కొత్తిమీర కూడా, ఇవన్నీ యాడ్ చేసేసి ఆ ప్యాన్లో కొంచెం అటు ఇటు కలిపేసి మూత పెట్టేసుకోవాలి. సో పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ బాయిల్ అయినాక మూత తీసి చూస్తే ఇట్లుంటాయి. ఇట్లున్నప్పుడు దీన్ని కొంచెం స్మాష్ చేసుకోవాలి మనం, లేదంటే సరిగ్గా ఉడకదు. సో కొంచెం స్పూన్తోని అట్లా స్మాష్ చేసుకొని మళ్ళీ కాసేపు బాయిల్ చేసుకోవాలి. సో ఆ బాయిలింగ్ అయ్యేంత టైంలో మళ్ళీ మనం పోపు పెట్టుకోవడానికి తయారు చేసుకోవచ్చు. సో ఇదైనాక బాయిలింగ్ అయ్యాక దీన్ని తీసి కాసేపు పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. చల్లారినాకనే మిక్సీ పట్టుకోవాలి. సో ఫస్టే మనం హాట్ మీదనే వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేస్తే అది మిక్సీ కొంచెం అంటే ఈ చట్నీ ఏంటంటే చిల్లుతుంది అన్నట్టు, మూత టైట్గా పట్టుకోకపోతే మన పైన పడిపోతుంది. సో దానికోసమని చల్లారనివ్వాలి చట్నీని. ఫస్ట్ చల్లారినాకనే మిక్సీలో వేసుకోవాలి. మామూలుగా అయితే ఇది ఊర్లలో అయితే మన రోళ్ళు ఉంటుంది కదా, రోల్లో దంచుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కాకపోతే మనకు సిటీలో రోళ్ళు అవి ఇవేమి ఉండవు కదా, సో తప్పదు మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ చాలా ఫైన్ పేస్ట్ అయితే అస్సలు పట్టద్దు. కొంచెం ఎట్లా అంటే కొంచెం రఫ్గా ఉండాలి చట్నీ. ఒక్కటేసారి అట్లా తిప్పి ఆఫ్ చేసేసేయాలి. సో దాని తర్వాత మళ్ళీ మనం దీన్ని మళ్ళీ పోపేసుకోవాలి. సో దానికోసం మళ్ళీ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం ఇది వేగినాక మనం పసుపు యాడ్ చేసుకొని ఈ చట్నీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నది అందులో కలిపేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది. ఈ ఎండుమిర్చి ఎక్కువ వేసిన అనుకుంటారేమో, కాకపోతే ఈ ఎండుమిర్చితోనే చట్నీకి ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇవి నేనైతే ఎండుమిర్చి పడేయకుండా రైస్లోనే మిక్స్ చేసుకొని తింటాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ అనిపిస్తుంది. ఇంక మనకు టైం లేనప్పుడు తొందరగా ఈజీగా చేసుకునేది అని అంటే ఇదే. వెజిటేబుల్ కటింగ్ అవసరం లేదు మనకి, ఏది అవసరం లేదు. జస్ట్ ఉడకబెట్టేసి మిక్సీ పట్టుకొని పోపు పెట్టేసుకోవడమే, లాస్ట్కి రైస్ వేసుకొని తినడమే.